హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ రెడ్డి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరికి తెలుసు గంజాయి ఎంత ప్రమాదమో. బెట్టింగ్ యాప్స్ రోజులో దానిని మించి పోవడం చూస్తున్నాము. అసలు ఈ యువత ఈ బెట్టింగ్ యాప్స్కి ఎలా ఆకర్షించబడుతున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ యువత ప్రాణాలను ఎలా బలితీసుకుంటుందో, వీటి బారి నుండి యువత బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా వివరించాను. కనుక ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి జాగ్రత్త పడండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపి వారి ప్రాణాలను కూడా కాపాడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఈ క్రింద కనబడుతున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్లిపోదాం. మనం కరోనా వచ్చినప్పటి నుండి ఆన్లైన్ వినియోగం పెరిగిపోయింది. ఈ ఆన్లైన్ వినియోగంలోనే సులభంగా సంపాదించే విధానాలను వెతుకుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఈ యువత. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా నడుస్తాయి అనేది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు యువత ముఖ్యంగా ఆకర్షితులైతుంది ఆన్లైన్ రమ్మీ గేమ్స్కి. ఈ రమ్మీ గేమ్స్కి యువతలో విద్యార్థులు ఆకర్షితులై వారి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం మామూలే. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఆకర్షితులు అవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే వాటిని తయారు చేసేదే సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి తెలుసు అవి ఎలా పనిచేస్తాయి అనేది. ముందుగా వాళ్లు మనల్ని ఆకర్షితులని చేయడానికి మనం గెలుస్తూ మనకి డబ్బులు వచ్చేలా చేస్తారు. ఒక్కసారి డబ్బులు రావడం ప్రారంభం అవగానే మనలో కోరికలు పెరిగిపోతాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో రావాలి అని మనం ఎక్కువ పెట్టడం ప్రారంభించగానే వాళ్లకి వెళ్లిపోతాయి. మనం ఎక్కడ పోయిన డబ్బును అక్కడే సంపాదించాలి అనే ధోరణిలో డబ్బులను పెడుతూ చివరికి మనం నిండా మునిగాం అని తెలుసుకునేసరికి కాస్త మన ప్రాణాల మీదకి వస్తుంది. అసలు ముందు మనం గెలుచుకోవడం, తరువాత వాళ్లు గెలుచుకోవడం ఏదైతే ఉందో అదంతా ఒక మాయ. దానినే సాఫ్ట్వేర్ మాయ అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్లు ముందే కోడ్ రాసి పెడుతారు. తక్కువ డబ్బులు పెట్టి ఆడినప్పుడు ఆడేవాడు గెలవాలి. వాడు ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో వస్తాయని ఎక్కువ పెడితే వాడు ఓడిపోవాలి. మళ్లీ డబ్బులు పోయిన వెంటనే మళ్ళోసారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని తక్కువ పెట్టి ఆడుతాడు. ఈసారి మళ్లీ గెలుస్తాడు. మళ్లీ ఆశలు చిగురించాయి. ఇప్పుడు మళ్లీ ఎక్కువ పెడుతాడు. ఇలా ఆడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర మరియు న్యాయస్థానాలు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని గౌరవిస్తూ వారికి నా ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్న విషయం ఒకటి ఉంది. అసలు ఈ యాప్స్ ద్వారా యువతకి కానీ ఇంకెవరికి కానీ ఉపయోగం లేదు. కనుక ఈ యాప్స్ డెవలప్ చేస్తున్న వారిని మరియు దీనికి సహకరిస్తున్న హోస్టింగ్ ప్రొవైడర్స్ అనగా గూగుల్ ప్లేస్టోర్ల పైన నిషేధం విధిస్తూ ఉల్లంఘిస్తే కైన చర్యలు తీసుకోవడం వలన అయిన యువతని కాపాడుకోవచ్చును వీటి భారీ నుండి అని నా ఆలోచన. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.